ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్న ప్రతిరోజు సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణరాజు గారు. సో, రఘురామకృష్ణరాజు గారుకున్న పదవులేంటి స్టేట్‌లో అంటే, ఆయన ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పోస్టు తీసుకున్నారు. సో, ఆయనకి ప్రధానంగా స్టేట్‌లో 2 పనులున్నాయి. ఏంటంటే, అతని నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి సంబంధించిన సమస్యలు, ప్రజా సమస్యలు, అతని మండలాల్లో, అతని గ్రామాల్లో ఉన్న, ఆ నియోజకవర్గంలో ఉన్న అనేక రకమైన సమస్యలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అనేక రకమైన సమస్యలు వాళ్ళ గ్రామాల్లో, ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. సో, ఆయన అతని నియోజకవర్గంలో ఏయైతే ప్రధానంగా ఉన్న సమస్యల్లో అవి పట్టించుకోకుండా దేశంలో ఉన్న సమస్యలన్నీ ఆయన మీదేసుకుంటాడు. రాష్ట్రంలో ఉన్న మతపరమైన సమస్యలన్నీ ఆయన మీదేసుకుంటాడు. సో, ఎప్పుడైనా సరే అతనికి ఒక హోదా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే ప్రజలు అతనికి ఒక హోదా ఇచ్చారు. ఆ హోదాను నిలబెట్టుకోవడం కోసం ప్రజలకి ఎంతవరకు మేలు చేయగలగాలో అంత మేలు చేయగలగాలి. అంతే తప్ప రాష్ట్రంలో ఉన్న అనేకమైన విషయాల మీద స్పందించి మతాల గురించి, చర్చిల గురించి, గుళ్ళ గురించి, మసీదుల గురించి ఆటిని ఇట్లా చేద్దాం, ఆటిని ఇట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని అనేక రకాలైన ప్రలోభాలకి జనాలను గురి చేయటం, అనేక రకాల గందరగోళాలకి ప్రజలను గురి చేయటం అనేది రఘురామకృష్ణరాజు గారికి అసలు చెందిన పని కాదు. సో, మీకు రాజు గారికి మార్కెట్‌లో ఒక పేరుంది. అతనికంటూ ఒక స్టేటస్ ఉంది. సో, మనం ఒక స్థాయికొచ్చిన తర్వాత హుందాగా ప్రవర్తించాలి. మీరు గల్లీ లీడర్స్ అయితే కాదు. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘమైన వ్యాపార వ్యవహారాలు కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి మీరు గల్లీ పాలిటిక్స్ చేస్తే రాష్ట్రంలో అనేక రకాలైన గందరగోళాలు సృష్టించడం తప్ప చేసేదేం లేదు. సో, అట్లాగే మీరు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎంపీగా గెలిచినప్పుడు, మీరు ఇలాంటి అనేక రకాలైన మీరు ఇగోలకు ల పోయిన వైసీపీ ప్రభుత్వంలో కూడా మీరు ఇట్లాగే రచ్చబండని అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఢిల్లీలోనే ఉండడం జరిగింది. సో, ఎందుకని? మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందా? లేదా సమాజానికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందా? అనే విషయాల మీద మీరే దాన్ని ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అంతే తప్ప మీరేది పడితే మీడియా ఉందని, మీకు ఏది పడితే అది తోస్తే అది మీడియాతో చెప్పాలని కాదు. మనం మాట్లాడే విషయం ఏదైనా నలుగురు వినే విధంగా ఉండాలి. నలుగురు మెచ్చే విధంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని బరాయించలేకే మిమ్మల్ని వదులుకుంది. కానీ మీరు అక్కడ ఆ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని వదిలించుకుందాన్ని, దాన్ని ఏ విధంగా మీరు డ్యామేజ్ చేశారు, దాన్ని ఏ విధంగా మీరు రోజు రచ్చబండలాగా మీరు కార్యక్రమాలు చేశారు అనేది దేశం అంతా చూసింది. అట్లాగే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసింది. మీకు ఆ క్రెడిబిలిటీ మీదే మళ్ళీ ప్రభుత్వంలో లాస్ట్ మినిట్ దాకా కూడా మీకు టికెట్ అలాట్ కాకపోతే ఉండి నియోజకవర్గం నుంచి మీకు అలాట్మెంట్ చేసింది. సో, మీరు ఎలా ఉండాలంటే ప్రభుత్వానికి ఏ విధమైన డ్యామేజ్ జరగకుండా ప్రభుత్వంలో మీరొక్కలే కాదు. ప్రభుత్వంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పనులు, రాష్ట్రానికి సంబంధించిన పనుల్లో ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద అనేక రకాలైన నాలెడ్జ్‌ని జనంతో పంచుకోవటం, లేదా సంస్కారాలు తీసుకురావడం కోసం ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక కార్యకర్త గాని, ఒక మండల స్థాయి కార్యకర్త గాని, లేకపోతే జిల్లా స్థాయి కార్యకర్త గాని పార్టీ కోసం లేకపోతే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. మీరు మాత్రం మతాలను రెచ్చగొట్టడం, కులాలని వ్యతిరేకించడం ఇలాంటియన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. సో, తద్వారా మీరేమనుకుంటున్నారంటే, ఈ రాష్ట్రంలో నేను ఏది చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలైనా, దేశ ప్రభుత్వాలైనా, ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజల యొక్క ప్రజల యొక్క పరిస్థితుల్ని మీరు చక్కదిద్దటానికే తప్ప, ప్రజల యొక్క ఇబ్బందులను మీరు మళ్ళీ పెబ్బంది చేయడం కాదు. అట్లాగే ప్రజల యొక్క మన్నాలు పొందినంత వరకే మీరు ఆ పదవిలో ఉంటారు. సో, అందుకని ఎప్పుడూ కూడా మీరు ప్రజలతో పెట్టుకోమాకండి. ప్రజలు ఇవాళ మిమ్మల్ని సోషల్ మీడియాలో ఎలా చూస్తున్నారంటే, మిమ్మల్ని వాస్తవం చెప్పాలంటే ఒక వేరే విధంగా చూస్తున్నారు. అంటే వేరే విధంగా అంటే ఇక కామెడీ పీస్‌లాగా చూస్తున్నారు. కామెడీ పీస్‌లాగా అవ్వమాకండి మీరు. మీకంటూ ఒక హోదా ఉంది.
మీరు గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా ప్రవర్తించండి. అట్లాగే గౌరవంగా ప్రెస్ మీట్ పెట్టుకోండి. ప్రెస్ మీట్లు పెట్టుకునేది ఎప్పుడు? ప్రెస్ మీట్ పెట్టేది మీకేదన్నా మంచి నాలెడ్జ్ ఉండి, ఆ నాలెడ్జ్‌ని 10 మందికి పంచుకోవడానికి, దానివల్ల 10 మంది చైతన్యవంతుడానికి అవ్వటానికి మీ ప్రెస్ మీట్ ఉపయోగపడాలి. లేదా ప్రభుత్వంలో తీసుకొచ్చే కొత్త కొత్త సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు ఏమైనా ఉంటే, వాటి గురించి ప్రజలకు చెప్పాలి. ఈ 2 పాలిసీలే మీరు చేయాల్సింది. ఎందుకంటే, మీరు ఇండివిడ్యువల్ పర్సన్స్ కాదు. మీరు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. సో, మీరొక ప్రజాప్రతినిధి అయ్యుండి, ఒక మతానికో, ఒక కులానికో మీరు భుజానేసుకొని మీరు మోస్తే ఎంతకాలం మోయగలుగుతారు? మీకు రాజకీయ పవర్ ఉందని మీరు ప్రెస్ మీట్లు మీకు ఉపయోగపడొచ్చేమో కానీ, ప్రజలకు ఉపయోగపడేవి కాదు. మీకు రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చి, మీకు జీతాలిచ్చి, మీరు మీకు మేము ప్రజలను మిమ్మల్ని మేము పోషించుకుంటా ఉంటే, మీరేం చేస్తున్నారు? మీ వ్యక్తిగతమైన స్వార్థాల కోసం, మీ వ్యక్తిగతమైన రాగద్వేషాల కోసం ప్రతిరోజు మీరు సోషల్ మీడియాలో లేపోతే మీకు నచ్చిన ఛానల్స్‌లో మీరు పెట్టిరేగిపోతా ఉంటారు. సో, మీరు మాట్లాడేది, మీరు చేసేది అంతా గూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారు. మరి ఒక్కసారి మిమ్మల్ని ఎమ్మెల్యేగానో, ఎంపీగానో చూడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే, మీకు రాజకీయ పవర్ ఉన్నంత సేపే మీరు ఆ ప్రెస్ మీట్లు పెట్టేది. ఎప్పుడైతే మీ రాజకీయ పవర్ అనేది ఉండదో ఆ ప్రెస్ మీట్లు పెడతానికి కూడా మీరు చూడటానికి కూడా జనం ఇష్టపడరు. సో, అందుకని మీ రాజకీయ బలాన్ని, మీ యొక్క చాతుర్యాన్ని ప్రజలకి అభివృద్ధిని ఎలా చేయాలి, రాష్ట్రం దేశంలో కంటే ముందు స్థాయిలో ఎలా ఉండాలి, మన దేశ దేశ భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ఏ స్థాయిలో నింపాలి అని ప్రయత్నించింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఫైబ్రికేషన్ అయిన తర్వాత అనేక రకమైన సమస్యలు చుట్టుముడితే, ఆ సమస్యల విషయమై 70 సంవత్సరాల చిల్లరున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిరంతరం దానికోసం పనిచేస్తున్నారు. నిరంతరం దానికోసం పనిచేస్తుంటే, మీలాంటి వాళ్ళు రాష్ట్రం కోసం పనిచేయకుండా మతాల కోసం, కులాల కోసం పనిచేస్తా ఉన్నారు. సో, మీరు చేసే పని ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు విమర్శించుకోవాలి. అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గానీ, డిప్యూటీ సీఎం గారు గానీ, ఇలాంటి మత ద్వేషాలని, లేపోతే కుల ద్వేషాలని రెచ్చగొట్టే వ్యక్తులని మీరు చూస్తూ ఉండగాకండి. ఎందుకంటే, పోయిన గవర్నమెంట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది ఇదే. ఒక పార్టీ కార్యకర్త గానీ, ఒక ఎమ్మెల్యే గానీ, ఒక మినిస్టర్ గానీ, తన ఇష్టానుసారంగా పబ్లిక్‌లో మాట్లాడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు కూడా పోవటం వల్ల ఈళ్ళేమనుకుంటున్నారంటే, సో, మనం మాట్లాడింది కరెక్టే అనుకోని అనేక రకాల మంది మొత్తం ఒక 10, 15 మంది పోయిన వైసీపీ ప్రభుత్వంలో ఇట్లాగే మాట్లాడారు. సో, మాట్లాడితే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పరిస్థితి ఎలా ఉందని. సో, అట్లాగే ఈ గవర్నమెంట్‌లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన రఘురామకృష్ణరాజు గారు మీరు ఈ విధంగా మాట్లాడుతా ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గానీ, లేపోతే లోకేష్ గారు గానీ, లేపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గానీ స్పందించాలి. ఎందుకంటే, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టకుండా, ప్రజలు శాంతియుతంగా ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్స్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి పనిచేయాలి. అంతేగాని ఇలాంటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే ప్రతిరోజు, ప్రతిరోజు రఘురామకృష్ణరాజు గారు ప్రతి విషయం గురించి కూడా ఇట్లాగే స్పందిస్తున్నారు. అతని నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేవా? 100% పర్ఫెక్ట్‌గా నియోజకవర్గంలో పనిచేస్తుందా? రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవా? రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే అనేక రకమైన సమస్యలున్నాయి. ఆ సమస్యల మీద రఘురామకృష్ణ గారు స్పందించి ఆటిని ఎట్లాగా ఛేదించాలనే విషయం మీద పోరాడితే బావుంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గూడా రఘురామకృష్ణరాజు గారిని ఒకసారి గమనించండి. ఎందుకంటే మీరెప్పుడైతే ఇలాంటి వాళ్ళని మీరు ఇలా ఖండించకుండా ఉంటారో దానివల్ల పార్టీకి, రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరుగుతది. అందుకని గవర్నమెంట్ కూడా ఇలాంటి సిట్యుయేషన్స్, ఇలాంటి వ్యక్తులని మార్కెట్‌లో మాట్లాడకుండా ఉండకుండా మీ స్థాయిలో మీరు అతన్ని చెప్పడానికి ప్రయత్నించండి. తద్వారా సమాజంలో గుడ్ మెసేజ్ వెళ్తుంది. సమాజానికి ఎప్పుడైనా సరే ఒక మంచి మెసేజ్ మనం ఇవ్వాలి తప్ప, ఎప్పుడూ గూడా మనం బ్యాడ్ మెసేజ్,
ఈ యొక్క మెసేజ్‌లు పెట్టడం అనేది వల్ల సమాజం అనేది డెవలప్ అవ్వడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో, సమాజ శ్రేయస్సులో ప్రతి ఒక్కళ్ళు భాగం కండి. ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ప్రతి వ్యక్తులు కూడా సాధ్యమైనంత వరకు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, సో, మనం మాట్లాడేది కరెక్ట్ అనుకోండి. ఒక వ్యక్తి మాట్లాడేది కరెక్ట్ అనుకోండి. మనం దాంట్లో ఎప్పుడు కూడా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్నాడండి. సార్ ఇది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. దీన్ని కరెక్ట్ చేసుకొని చెప్పడంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో, రామరాకృష్ణ గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినా సరే, ఎందుకనో ఆయన కులాలను, మతాలను యేసుకొని భుజానేసుకొని తిరుగుతున్నాడు. అది కరెక్ట్ కాదు. మీరు ఇకనైనా సరే మీ పందాను మార్చుకొని, రాష్ట్ర ప్రజల కోసం, మీ నియోజకవర్గ ప్రజల కోసం, వీలైతే దేశం కోసం మీరు పోరాడండి. దేశం కోసం పోరాడితే మీరు మహానుభావులవుతారు, మహనీయులవుతారు. సో, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. ఎవరైతే మీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి, ప్రజల కోసం గాకుండా, కులాల కోసం, మతాల కోసం పనిచేస్తా ఉంటారో, వాళ్ళని ఎప్పుడు గూడా మీకు సాధ్యమైనంత మటికి ఎక్కడో ఒకట ఖండించండి. దాని ద్వారా మెరుగైన సమాజం కోసం మీరు కూడా భాగస్తులవుతారు. చూస్తూనే ఉండండి అభ్యుదయ మీడియా. జై హింద్.